హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ చూసారు కదా పై నెట్వర్క్ ఎకో సిస్టమ్ మే 14 తారీఖున నైట్ 7:30కు అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. పై నెట్వర్క్ ఎకో సిస్టమ్ పై నెట్వర్క్ వెంచర్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. పై నెట్వర్క్ ఎకో సిస్టమ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా, నిన్న నైట్ 7:30కి అయితే వచ్చేసింది. సో ఈ పై నెట్వర్క్ వెంచర్స్ అంటే ఏంటి, $100 మిలియన్. సో పై నెట్వర్క్ ప్రాజెక్టు ఎందుకు తీసుకొచ్చింది అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ సింపుల్ భాషలో మీకు అర్థమైనట్టుగా షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఈవెంట్ అనేది జరుగుతుంది కదా, 14 తారీఖు నుంచి జరుగుతుంది. 14, 15, 16. సో రేపు శుక్రవారం రేపు నికోలస్ గారు మాట్లాడుతూ ఉన్నారనమాట. సో నికోలస్ గారు పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎకో సిస్టమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ ఎలా తీసుకెళ్ళబోతున్నారు, ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది రేపు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి క్లియర్ కట్గా మాట్లాడతారు. అలాగే రేపు ఒక పెద్ద ఎక్స్చేంజ్లో కూడా పై నెట్వర్క్ పైకాన్ అనేది లిస్టింగ్ కాబోతుంది. సో అది కూడా ఆల్రెడీ మా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. పై నెట్వర్క్ పైకాన్ అనేది రేపు మే 16 తారీఖున ఆల్మోస్ట్ 100% నేను చెప్పలేను కానీ 99% రేపు నికోలస్ గారు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. బైనాన్స్లో లిస్టింగ్ కాబోతుంది. సో బైనాన్స్లో పైకాన్ అనేది లిస్టింగ్ అయితే కనుక $3కి 100% రీచ్ అయితే అవుతుంది. $3కి 100% బైనాన్స్లో పైకాన్ అనేది లిస్టింగ్ అయితే కనుక $3కి 100% రీచ్ అయితే అవుతుంది పై నెట్వర్క్ పైకాన్. సో రేపు ఆల్మోస్ట్ లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బైనాన్స్ వాళ్ళు కూడా ట్విట్టర్లో ఒక హింట్ అయితే ఇచ్చారు. బైనాన్స్ లోగోలో టోటల్ పైకి సంబంధించి సింబల్ పై సిగ్నేచర్ అనేది కనిపిస్తూ ఉంది. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో మా వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. సో కాస్త జూమ్ చేసి మీకు చూస్తే సో పై సింబల్ కనిపిస్తుంది అనమాట. ఈ బైనాన్స్కి సంబంధించి లోగోలో పై సింబల్ అయితే కనిపిస్తుంది. సో అంటే బైనాన్స్లో పై నెట్వర్క్ పైకాన్ అనేది లిస్టింగ్ కాబోతుంది అని ఇది ఒక అర్థం అనమాట, అంతే. సో పై నెట్వర్క్ ఎకో సిస్టమ్ పై నెట్వర్క్ వెంచర్ 100 మిలియన్ ఫండ్ని మనము పై వెంచర్లో పెడుతూ ఉన్నాము. సో యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ డియాప్స్ అండ్ అలాగే లోకల్ స్టోర్స్, లోకల్ షాప్స్ 200 కంట్రీస్ 200 దేశాల నుంచి ఎవరైనా పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి పై వెంచర్స్లో అయితే రాండి, అప్లై అయితే చేసుకోండి. సో మీకు కావాల్సిన ఫండ్ అయితే మేము ఇస్తాము. మీకు ఏమైనా ఫండ్ కావాలంటే మేము ఇస్తాము. మీరైతే రాండి, అప్లై అయితే చేసుకోండి. పైని గ్లోబల్గా తీసుకెళ్ళాలి, పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని గ్లోబల్ కరెన్సీగా తీసుకెళ్ళాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం జనరల్గా మనము ఏ స్టోర్కి, ఏ దుకాణానికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా మన ఇండియన్ కరెన్సీ అయితే ఫిజికల్గా మనం ఇచ్చి మనకు కావాల్సిన ప్రోడక్ట్, మనకు కావాల్సిన ఐటమ్ను తీసుకుంటూ ఉన్నాం. సేమ్ అలాగే 200 కంట్రీస్లో ఏ దేశానికి వెళ్ళినా కానీ, సో ఏ షాప్కి వెళ్ళినా కానీ పైకాన్ ద్వారా మనం ఏ ప్రోడక్ట్ అయినా, ఏ వస్తువు అయినా కొనుక్కోవచ్చు. సో అలా ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి అని పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని సో అలా డిజైన్ చేయబోతున్నారు. రేపు 5 సంవత్సరాల తర్వాత డీసెంట్రలైజేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సో టోటల్గా ఆల్మోస్ట్ కొన్ని ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ పర్సంటేజ్ వేజ్గా సో 100 బిలియన్ కాయిన్స్ కదా. సో టోటల్ మైగ్రేట్ అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత 100 బిలియన్ కాయిన్స్లో పర్సంటేజ్ వేజ్గా ఇప్పుడు 10% కాయిన్స్ వచ్చేసి ఇప్పుడు 100 మిలియన్ పై నెట్వర్క్ వెంచర్స్లో తీసుకొచ్చి ఫండ్ అయితే పెట్టారు. ఈ 10% ఇంతకుముందు చెప్పారు 10% కాయిన్స్ మొత్తం పై నెట్వర్క్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ కోసం తీసిపెట్టామని. అలాగే 25% ఏమో పై నెట్వర్క్ పై కోర్ టీం కోసం తీసిపెట్టారు. అలాగే మన కోసం ఎవరైతే మనం యూజర్స్ ఉంటారు కదా, పై కమ్యూనిటీ దగ్గర వచ్చేసి 60 బిలియన్ అనమాట. 60 బిలియన్ కాయిన్స్ వచ్చేసి పై కమ్యూనిటీ దగ్గర అయితే ఉంది. ఈ 60 బిలియన్ సో మొత్తం 100 బిలియన్ కాయిన్స్ వచ్చేసి రేపు టోటల్గా గ్లోబల్ కరెన్సీగా మారబోతుంది. సో మనం ఏ దేశానికి వెళ్ళినా ఈ పై కరెన్సీ ద్వారా మనము ఏ వస్తువు అయినా, ఏ సామాన్లు అయినా కొనవచ్చు. సో పై యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ని ఇలా తీసుకెళ్ళాలి అని సో ఇదే ఎకో సిస్టమ్కి సంబంధించి అనౌన్స్మెంట్ అనమాట. సో సింపుల్ భాషగా మీకు అర్థమైనట్టు చెప్తూ ఉన్నాను నేను, అంతేగాని సో పెద్దగా ఇందులో చాలా లిస్ట్ అయితే ఉంది, ఇంత పొడవు అయితే ఉంది. సో ఆల్రెడీ మా తెలుగులో కూడా మా వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, లేదా షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. షార్ట్కట్లో ఇదే, ఏం లేదు. గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి యూటిలిటీ ప్రాసెస్ ఏంటి, మన పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని ఫ్యూచర్లో ఎలా తీసుకెళ్ళాలి. సో ఎవరైతే లోకల్ షాప్స్, లోకల్ స్టోర్స్, ఈ కామర్స్ సైట్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ రాండి,
పై నెట్వర్క్ పై వెంచర్స్లోకి అయితే రండి. ఫండ్ కావాలంటే మా దగ్గర అయితే ఉంది. 10 కోట్ల రూపాయలు మనం పెడుతూ ఉన్నాము పై నెట్వర్క్ వెంచర్స్లో. సో మీరు రండి, అప్లై అయితే చేసుకోండి. అప్రూవల్ చేస్తే మీకు ఫండ్ అయితే దొరుకుతుంది. అందులో నుంచి మీరు ఏ యాప్స్ డి యాప్స్కైనా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంతకుముందు కూడా తీసుకొచ్చారు పై డి యాప్స్కి సంబంధించి యాడ్స్ అని. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి పై నెట్వర్క్ ప్రాజెక్టులో తీసుకొచ్చి పెడితే సో యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ వల్ల పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి కూడా అమౌంట్ అయితే వస్తుంది. ఎవరైతే యాప్స్ డిజైన్ చేసి తీసుకొచ్చి పెట్టారో వాళ్ళకు కూడా యాడ్స్ వల్ల అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు పై ఎకోసిస్టాన్ని తీసుకొస్తున్నారు కదా, ఇంత పెద్ద పై గ్లోబల్ కరెన్సీగా తీసుకురావాలి అని ఇంత తపన అయితే పడుతున్నారు నికోలస్ గారు. సో ఇదే కానీ జరిగిందంటే పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి ఇదే కానీ జరిగిందంటే 100% పై నెట్వర్క్ ప్రాజెక్టు ఇప్పుడున్న ప్రజెంట్ క్రిప్టో కరెన్సీలో హైయెస్ట్ కరెన్సీగా మారిపోతుంది. ఇప్పుడున్న వేల కాయిన్స్ అయితే ఉన్నాయి కదా ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ. సో వాటిల్లో పై నెట్వర్క్ ప్రాజెక్టు పై కాయిన్ అనేది చాలా వాల్యుబుల్ కాయిన్ అయితే అవుతుంది రేపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత. సో ఎందుకంటే 200 కంట్రీస్లో యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ లోకల్ షాప్స్ ఇలాంటి వాటిలో అన్నిట్లో పై కాయిన్సే కనిపించాలి అన్న తపన నికోలస్ గారిది. సో ఇదే కానీ జరిగితే 100% ఫ్యూచర్లో ఒక కాయిన్ వాల్యూ ₹1,00,000 100% అయితే అవుతుంది. సో రేపు చూద్దాం నికోలస్ గారు ఏం మాట్లాడతారు అనేది చూద్దాము. 100కి 200% నేను చెప్పలేను, కానీ 99% బైనాన్స్లో లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బైనాన్స్లో లిస్టింగ్ అయితే కనుక $3కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అర్థమందికే పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎకో సిస్టమ్ అప్డేట్ ఇదే అనమాట. సో పై వెంచర్లోకి అయితే రండి, అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఎంతమందికి మైగ్రేట్ అయినాయి? దగ్గర 12 మిలియన్ మైగ్రేట్ అయితే అయింది. సో ఇప్పుడు 7 మిలియన్ ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి. 7 మిలియన్ యూజర్స్ ఇంకా మైగ్రేట్ అయితే కాలేదనమాట. సో 7 మిలియన్ అంటే 70 లక్షల మందికి ఇంకా వరల్డ్ వైడ్ 70 లక్షల మందికి మైగ్రేట్ అవ్వలేదు. కేవలం కేవైసీ కంప్లీట్ అయి ఉంది, మైగ్రేట్ అనేది కాలేదు. 9 స్టెప్ అనేది చాలా మందికి కంప్లీట్ అయితే కాలేదు. 70 లక్షల మందికి మైగ్రేట్ అయితే కాలేదు. 9 స్టెప్ పెండింగ్లోనే ఉంది అనమాట. సో కేవలం మైగ్రేట్ అయింది 12 మిలియన్, 1,20,00,000 మందికి మాత్రమే ఇక్కడ మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 70 లక్షల మందికి 9 స్టెప్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డియాప్స్ అండ్ యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ ఇది మొత్తం డొమైన్స్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత నాకు తెలిసి మైగ్రేట్ కూడా కంప్లీట్ చేస్తారనుకుంటా. ఈ మిగతా 70 లక్షల మంది అయితే ఉన్నారు కదా, ఈ 7 మిలియన్, వీళ్ళందరినీ మైగ్రేట్ చేయడానికి కాస్త టైం అయితే పడవచ్చు నాకు తెలిసి. సో ఎందుకంటే సప్లై ఎక్కువ ఉంది. ఇప్పుడు 7 బిలియన్ సప్లై అయితే ఇప్పుడు ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయితే అవుతుంది. సో ఈ మిగతా ఈ 7 మిలియన్ యూజర్స్కి కేవైసీ మైగ్రేట్ కంప్లీట్ అయింది అనుకోండి, ఈ 70 లక్షల మందికి కంప్లీట్ అయింది అనుకోండి మైగ్రేట్. సో వీళ్ళందరూ కాయిన్స్ మొత్తం మళ్ళీ ఎక్స్చేంజ్లోకే వస్తాయి. సో ఎక్స్చేంజ్లోకి వచ్చిందంటే ప్రైస్ డౌన్ అయిపోతుంది. అందుకని వాళ్ళు చేయట్లేదు నాకు తెలిసి. ఈ గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించి ఎకోసిస్టమ్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ అలాగే మనకు ఇది ఉంది కదా డియాప్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఈ నెల 28వ తారీఖున ఉంది అనుకుంటాను నాకు తెలిసి. సో ఇది కూడా అనౌన్స్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సో ఈ మైగ్రేషన్కి సంబంధించి ఈ 70 లక్షల మంది పెండింగ్ అయితే ఉంది కదా 9 స్టెప్, సో వీళ్ళకు మైగ్రేషన్ చేసే ప్రాసెస్ అయితే చేస్తారు నాకు తెలిసి. అప్పటి వరకు మైగ్రేషన్ అనేది చాలా మందికి అవ్వదు, అలాగే పెండింగ్లో అయితే పెడతారు. సో అర్థమైందిగా. ఎకోసిస్టమ్కి సంబంధించి ఏం లేదు, జనరల్గా 200 కంట్రీస్లో సో ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి, మన పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క స్టోర్లో, ప్రతి ఒక్క ఈకామర్స్ సైట్లో ఏ టెక్నాలజీకి సంబంధించి ఏ డెవలప్ అయిన యాప్, ఏ అప్లికేషన్లో అయినా కానీ పై నెట్వర్క్ ప్రాజెక్ట్ ద్వారా, పై కాయిన్స్ ద్వారానే బై అండ్ సెల్ అయితే జరగాలి అని. ఇది కానీ జరిగిందంటే పై నెట్వర్క్ ప్రాజెక్టు పై క్రిప్టో కరెన్సీ కాకుండా గ్లోబల్ కరెన్సీగా నిలబడిపోతుంది. క్రిప్టో కరెన్సీలో హై కాయిన్స్గా, ఒక వాల్యుబుల్ కాయిన్స్గా నిలబడిపోతుంది. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే పైకి ఉన్న కమ్యూనిటీ అంత బలంగా, స్ట్రాంగ్గా ఉంది. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పై నెట్వర్క్ ప్రాజెక్టు 200 దేశాలు కాదు, నాకు తెలిసి ప్రపంచం మొత్తం తెలుసు అనుకుంటా. నాకు ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు పై నెట్వర్క్ ప్రాజెక్టు ఎంత స్ట్రాంగో చాలామందికి అయితే తెలుసు అనమాట. సో నాకు తెలిసి ఫ్యూచర్లో 100% అవుతుంది. ఇది ముందు నుంచి నేను కూడా చెప్తున్నాను కదా, ఫ్యూచర్ ఆఫ్ మనీ. సో ఇప్పుడైతే పైకన్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అవ్వదు, మీరు కాస్త వెయిట్ చేయండి అని చెప్తూ ఉన్నాను. సో నేను చెప్పినట్టే 100% జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర
నేను రీసెర్చ్ చేసేది ఎలా అంటే చాలా డీప్గా రీసెర్చ్ అయితే చేస్తాను. రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను డీప్గా స్టడీ చేసిన తర్వాతనే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తాను. ఎలా పడితే అలా వీడియో అనేది రికార్డ్ అయితే చేయను. తెలుసుకున్న తర్వాత కాస్త పెద్ద వాళ్ళ లీడర్స్ని తెలుసుకున్న తర్వాత సో అప్పుడు వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తాను. ఎలా పడితే అలా వీడియో అనేది చెయ్యను. సో ఫ్యూచర్ ఆఫ్ మనీ పై నెట్వర్క్ ప్రాజెక్ట్. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.